ఆ ఒక్కడు నన్ను బట్టి సంతోషిస్తే, ఆ ఒక్కడు నాకు తోడై ఉంటే, లోకం మొత్తం నాకు ఆపోజిట్లో ఉన్నా లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్కడు నా పక్షాన నిలబడితే చాలు, ఆ ఒక్కడు నాకు తోడై ఉంటే చాలు, ఆ ఒక్కడిని నేను సంతోషపెట్టగలిగితే చాలు, ఆ ఒక్కడు నన్ను బట్టి తృప్తి చెందితే చాలు, ఆయన నా కోసం ఏదైనా చేయగలుగుతాడు. అబ్రహామును దేవుడు విడిచిపెట్టమన్న వాటిని నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టాడు, ఆశీర్వాదం పొందాడు. సో నేను కూడా దేవుడు వదిలిపెట్టమన్నవేంటో వెతుక్కోవాలి. మొదటిది ఏంటి? లోకాన్ని వదిలేయి, పాప జీవితాన్ని వదిలేయి, మారు మనసు పొంది బాప్తీసం పొందన్నాడు. ఓకే, పొందేశాను. అప్పటిదాకా నాకున్నటువంటి వ్యసనాలు, బలహీనతలన్నీ వదిలేసుకుని ఆ రోజు నుంచి ఇవి దేవుడికి నచ్చవు కదా, ఎందుకు చేయాలి వీటిని, నేను వదిలేద్దాం, స్వచ్ఛందంగా తీర్మానించుకొని దేవుడు అసహించుకునే వాటిని విసర్జించి, యేసయ్యా ప్రతిదీ చెప్పయ్యా, ప్రతిదీ చెప్పయ్యా, వాళ్ళ తేడా వీళ్ళు తేడా వద్దయ్యా, ముందు నా తేడాలు నాకు చెప్పయ్యా, నా లోపాలు నాకు చెప్పయ్యా. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంత అల్పుడనో. నేను ఎంత అల్పుడో నువ్వు నాకు చెప్పు, లేకపోతే నేను గొప్పవాడిని అనుకుంటా, నా తలంపుల దృష్టిలో నేను గొప్ప యోగ్యుడిని అనుకుంటా, గర్విస్తా, అతిశయపూర్ణుడిని అవుతా. నా బ్రతికేమిటో, నేను ఎంత అల్పమైన వాడినో నాకు అర్థమయ్యేటట్టు చేయి తండ్రి. లేకపోతే నన్ను నేను యోగ్యునిగా చూసుకుని ఎదుటి వాళ్ళందరినీ అల్పుల్లాగా చూస్తానయ్యా. కాదయ్యా, నేను ఎంత అల్పుడినో, ఎంత అల్పురాలనో నాకు అర్థమయ్యేటట్టు చేస్తే అప్పుడు ఎదుటి వాళ్ళందరినీ గౌరవించి సన్మానించగలుగుతానయ్యా. అయ్యా, నేను ఎంత అల్పుడినో నాకు చెప్పవా? చూడు భక్తుల మనస్సు. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంత అల్పుడనో, తెలుపుము ఎంత అల్పుడనో. విరిగి నలిగి ఉన్నాను నేను, విరిగి నలిగి ఉన్నాను, విరిగి నలిగి ఉన్నాను నేను, విరిగి నలిగి ఉన్నాను. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువ, నడచుచున్నాను నా దారిన్, నా గురి నీవేన ప్రభువ, నా గురి నీవేన ప్రభువ. నీదరినే చేరెదను నేను, నీదరినే చేరెదను, నీదరినే చేరెదను నేను, నీదరినే చేరెదను. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువ. దేవునికి మహిమ. దేవభక్తి సాధకుడికి, సాధకురాలికి మొదట ఉండవలసిన మనస్సు అది. దేవుని ముందు కూర్చొని అసలు నేనేందో నాకు చెప్పవయ్యా అని అడగాల. చిన్న విషయం కాదు, చాలా ముఖ్యమైన విషయం. నేనేందో నాకు చెప్పవయ్యా, సరి చేసుకుంటాను, నేను ఎంత అల్పుండో నాకు నేర్పించు తండ్రి, సరిదిద్దుకుంటాను అని దేవుని ముందు మనల్ని మనం విమర్శించుకునే ధోరణి. అట్లా ఈ పాయింట్ని తీసుకొని నేనేందో నాకు చెప్పయ్యా అన్న కాడి నుంచి ఇక ఆయన ఒక్కొక్కటి ఏవేవైతే నాలో లోపాలు చూపిస్తూ వచ్చాడో వాటన్నిటినీ సరి చేసుకొని ఆయనకు అభ్యంతరకరమైన రీతిని నడుచుకోకుండా ఆయన సంతోషపడే క్రియలే చేస్తూ, ఆయన సంతోషాన్ని వెతుకుతూ, ఆయన ముందు నడుస్తుంటే ఆయన వెంటబడి నడవాలనే ఆరాటంతో పరిగెత్తుతున్న నాటి నుంచి నేటి వరకు. ఎందుకు? ఆ ఒక్కడు నన్ను బట్టి సంతోషిస్తే, ఆ ఒక్కడు నాకు తోడై ఉంటే, లోకం మొత్తం నాకు ఆపోజిట్లో ఉన్నా లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్కడు నా పక్షాన నిలబడితే చాలు, ఆ ఒక్కడు నాకు తోడై ఉంటే చాలు, ఆ ఒక్కడిని నేను సంతోషపెట్టగలిగితే చాలు, ఆ ఒక్కడు నన్ను బట్టి తృప్తి చెందితే చాలు,
ఆయన నా కోసం ఏదైనా చేయగలుగుతాడు. అర్థమైందా? నాకు వచ్చినటువంటి ప్రతి సమస్యను ఆయన తొలగించగలుగుతాడు, ప్రతికూలతలను తొలగించగలుగుతాడు, నిందలను అవమానాలను దీవెనలుగా మార్చగలుగుతాడు. నా ప్రభు నన్ను బట్టి తృప్తి చెందే విధంగా నేను నడుచుకుంటే చాలు అనేది మేజర్ పాయింట్. ప్రతి సంగతిని గురించి, దీని గురించి నేను ఇట్లా చేశాను, ప్రభు దీని గురించి ఏమనుకుంటున్నాడో, ఆయన దీని విషయంలో ఎలా స్పందిస్తున్నాడో. రూతు జీవితం పాడైపోయింది, మోడుబారిపోయింది. చిరు ప్రాయంలోనే భర్త చనిపోయాడు. అత్తగారింటికి వెళ్ళిపోయింది. అత్తగారు విధవరాలే, తోడికోడలు విధవరాలే, రూతు విధవరాలే, ముగ్గురు విధవరాండ్రా ఇంట్లో. ఓర్పా వెళ్ళిపోయింది. అత్త చెప్పిన సలహాను విని, అమ్మా, జీవం గల దేవుని వదిలిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చాను, కరువులో అందరూ చస్తే నేను బతుకుదామని. కానీ నా ప్రాంత ప్రజలందరూ కరువు వచ్చినా కూడా వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ నేను ఎవరిని కాపాడుకుందామని తొందర చేసి తెచ్చాను మోయాబు ప్రాంతానికి. నా భర్తని, నా కొడుకుల్ని, ఇద్దరిని మొత్తాన్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు మొత్తం విధవరాండ్రం అయిపోయాం. నేను ఇటుగుడి మూర్ఖురాలనే, పనికి మాలిన పనిచేసి దేవుని సన్నిధిని విసర్జించి ఈ గతి పట్టాను. నేను ఇప్పుడు దిద్దుకోవాలనుకుంటున్నాను, తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను. ఓర్పా, రూతు, నా మాట వినండి. మీరు చిన్న చిన్న పిల్లలమ్మా, వెళ్ళి మీ ఇళ్లలో మీ తల్లిదండ్రుల దగ్గర జాయిన్ అవ్వండి, చేరండి. వాళ్ళు మీకు మళ్ళీ సంబంధం చూసి పెళ్లి చేసేస్తారమ్మా అని చెప్పింది. ఓర్పా ముద్దాడి అత్తగారిని వెళ్ళిపోయింది. రూతుని అడిగింది, రూతు, నీవు వినలేదా? నువ్వు కూడా వెళ్ళిపోమ్మా అంటే, నీ సంగతి ఏంటి మరి, నువ్వు ఎట్లా చేస్తావు? ఎట్లా కాదు. అత్తగారిని వెళ్ళి కౌగులించుకుంది రూతు. కౌగులించుకొని ఏమందో తెలుసా? నేను నా పుట్టింటి దగ్గర నుంచి వచ్చినప్పుడు నీ గురించి కానీ, నీవు సేవించే దేవుని గురించి కానీ నాకు తెలియదు. కానీ ఇక్కడ నా ఫ్యామిలీలో నుంచి మీ ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత నాకు చాలా విషయాల్లో ప్రత్యేకత అనిపించింది. నాకు అక్కడికి వెళ్ళటం కన్నా నీతో ఉండటమే నాకు ఇష్టమైంది. అత్తమ్మ, నన్ను దయచేసి వెళ్ళిపోమ్మనే మాట అనొద్దు. నీ కుమారుడు బ్రతికున్నంత వరకు నేను నీ కోడల్ని, ఆయన నిద్రించాడు గనుక ఇప్పుడు నేను నీకు కూతుర్ని. నీ ఊరే నా ఊరు, నీ దేశమే నా దేశం, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు. నీవు సమాధి చేయబడు స్థలమందే నేను కూడా సమాధి చేయబడతాను. నన్ను వెళ్ళిపో అనే మాట మాత్రం అనొద్దు. నేను నిన్ను వదిలి బ్రతకలేనంది. ఈ రెండు చర్యలు దేవునికి నచ్చినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండు మాటలు దేవుడు విన్నాడు, చూశారు. ఇక తర్వాత రూతు గ్రంథం మీరు చదువుకోండి. ఎన్ని మలుపులు తిరిగి చిత్రంగా మోడైపోయిన రూతు జీవితం మళ్ళా బోయజు చేతిలోనికి దేవుడు నడిపించి, ఆ బోయజు రూతు నుంచి పుట్టిన సంతానాన్ని యేసుక్రీస్తు వంశావళిలో చేర్చి ఒక ధన్యకరమైనటువంటి సాక్ష్యాన్ని రూతుకి ఇచ్చాడు. హల్లెలూయా. నా దేవుడు చేయగలుగుతాడు. మూడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. ఆలోచించండి మీరు. రూతు అత్తగారితో పాటు వెళ్తే పెళ్లి చేసిద్దని పోయిందా? ఒకసారి చెప్పండి నాకు. అత్తగారితో వెళ్తే పెళ్లి చేసిద్ది, మా పుట్టింటి వాళ్ళు చేరని వెళ్ళిందా? ఎక్కడికి వెళ్తే రూతుకి పెళ్ళి అయింది మీరు చెప్పండి. ఎక్కడికి వెళ్తే రూతుకి ఒక మంచి జీవితం అవకాశం ఉంది? ఒకసారి ఊహించండి మీరు. ఎక్కడుంది? నయోమి దగ్గర ఉంటే ఉందా? పుట్టింటికి వెళ్తే ఉందా? నయోమి ఇష్టపడిద్దా? తన కొడుకు ప్లేస్లో మరొకడు వచ్చి ఆమెకు భర్తగా ఉంటే నయోమి ఊరుకుంటుందా? మనసొప్పిద్దా? ఒప్పదో. పుట్టింటికి వెళ్తే క్షేమం, కానీ భర్తను ఆశించి పోలా, మళ్ళీ పెళ్లి చేసిద్దని పోలా, ఇంకొకటి ఆశించి పోలా. నాకు ఏ ఆనందం లేకపోయినా, ఈ లోకంలో సంబంధించినవి ఏవి లేకపోయినా,
ఎవరూ లేని అనాథగా మారిపోయిన ఈ దీనురాలికి కనీసం చేయూతగానైనా నేను ఉంటాను, ఆమె నా తల్లి అనుకుంటాననే నీతి ప్రవర్తన కలిగింది కనుక ఆ ప్రవర్తన, హృదయాలోచన నా దేవునికి నచ్చింది. ఏం చేశాడో తెలుసా? అత్తని అమ్మని చేసి పడేశాడు. అత్త హృదయంలో అమ్మ మనసును పెట్టి ఒక తల్లి తన కూతురు విషయంలో ఎలాగైతే స్పందించిద్దో అలాగ నయోమి రూతు విషయంలో స్పందించేటట్టు చేసి మొడైపోయిన రూతు జీవితాన్ని చిగురింపజేసి ఇటు రూతుని అటు నయోమిని మొత్తాన్ని ఆయన ఆశీర్వదించి సమాధానకరమైన భవిష్యత్తును వారికి అనుగ్రహించిన సాక్ష్యం మనకి రూతు గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. దేవునికి మహిమ. దేవునికి నచ్చితే చాలండి. దేవుడు మనల్ని బట్టి సంతోషపడే విధంగా, తృప్తి చెందే విధంగా, ఆనందపడే విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఇక నీ అభివృద్ధిని, నీ విస్తరణని, నీ ఎదుగుదలని, నీ వర్ధిల్లేటువంటి అనుభవాన్ని ఎవ్వరూ ఆపలేరు.